హలో ఆల్, నమస్తే. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటి తెలుసా? ఇండియాస్ వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీస్ విచ్ ఇస్ హైదరాబాద్, అండ్ ఇట్ ఈస్ ఆల్సో ద ఫోర్త్ లార్జెస్ట్ సిటీ ఆఫ్ ద కంట్రీ. ఇలా పాపులేషన్ 1 crore ప్లస్ పాపులేషన్ ఉన్న సిటీలో తప్పకుండా ఒక ఫాస్టర్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ అనేది కావాలి. అప్పుడే తీసుకొచ్చారు హైదరాబాద్ మెట్రో. అండ్ ఇది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో పీపీపీ మోడల్లో అప్పుడు స్టేట్ గవర్నమెంట్ 2017లో ఇనాగ్రేట్ చేసింది. అండ్ చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇట్ ఈస్ ద సెకండ్ లార్జెస్ట్ మెట్రో. మనం ఢిల్లీ మెట్రో, హైదరాబాద్ మెట్రో, బెంగళూరు మెట్రో, చెన్నై అండ్ కోల్కతా ఉన్న 5 మెట్రోస్లో హైదరాబాద్ ఈజ్ ద సెకండ్ లార్జెస్ట్. అండ్ దే ఆర్ ఆల్సో ప్లానింగ్ టు ఇంక్రీజ్ ఇట్స్ లెంత్. మన అదేంటి శంషాబాద్ వరకు కూడా ఎక్స్పాండ్ చేయాలని చూస్తుర్రు. అండ్ ఆల్సో అది క్యాన్సిల్ చేసి దే హ్యావ్ డిఫరెంట్ ప్లాన్స్ ఇన్ ద రీసెంట్ టైమ్స్. సో ఈ 2017లో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ఎల్ఎన్టీ మెట్రో రైల్ హైదరాబాద్ లిమిటెడ్ అని స్టార్ట్ చేశారు. ఓకే, ఫస్ట్ 2 లైన్స్ 2017లో ఓపెన్ చేశారు. వన్ ఈజ్ రెడ్ లైన్, మియాపూర్ నుంచి అమీర్పేట్ వరకు 12 kilometers లెంత్ ఉంటుంది. మొత్తం 11 స్టేషన్లు. మొత్తం రూట్ మేజర్ సిటీలో నుంచే వెళ్తుంది. లైక్ మన జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, మన ఈ మేజర్ రోడ్స్ ఆఫ్ ద సిటీ నుంచి దే హ్యావ్ ప్లాన్డ్ ఇట్, విచ్ ఈస్ ఆల్మోస్ట్ పార్ట్ ఆఫ్ NH65 లైన్. అండ్ సెకండ్ స్టెప్ వచ్చేసి బ్లూ లైన్, అమీర్పేట్ నుంచి నాగోల్ వరకు తీసుకుపోతారు, విచ్ ఈస్ ఆఫ్ 17 kilometers లాంగ్, హ్యావింగ్ 14 స్టేషన్స్. తర్వాత తీసుకొచ్చిన స్టెప్ ఏంటంటే సెప్టెంబర్ 2018లో రెడ్ లైన్ వాస్ ఎక్స్టెండెడ్ టు ఎల్బీ నగర్ బై 17 kilometers విత్ 16 స్టేషన్స్. దీంతో పాటు ఇన్ 2019 బ్లూ లైన్ ఎక్స్టెండ్ చేయడం జరిగింది రాయదుర్గ్ వరకు అమీర్పేట్ నుంచి విత్ 10 స్టేషన్స్, విచ్ ఈస్ ద మోస్ట్ లైక్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉండే ఎక్కువ ట్రావెల్ చేసే లైన్ అన్నట్టు అది. ఓకే, ఇంతకుముందు స్టార్టింగ్లో జూబ్లీ హిల్స్ అన్నా కదా, దట్ ఈస్ డన్ ఇన్ దిస్ లైన్. సో దట్ ఈస్ నాట్ ద ఫస్ట్ కవర్డ్ థింగ్. ఓకే, అండ్ దెర్ వేర్ 2 ఇంటర్చేంజింగ్ స్టేషన్స్. మహాత్మా గాంధీ బస్ స్టేషన్, పరేడ్ గ్రౌండ్, అదే జేబిఎస్ బస్ స్టాండ్, దాని మధ్యలో గ్రీన్ లైన్ పెట్టారు. సో మొత్తం మనకు హైదరాబాద్ మెట్రో నెట్వర్క్ వచ్చేసి 67 kilometers లెంత్. అండ్ ఇఫ్ యూ బిలీవ్ ఆర్ నాట్, డైలీ రైడర్షిప్ ఎంతో తెలుసా? ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 4,90,000 passengers. వాళ్ళకు phase 1 కాస్టే 18,000 crores చేంజ్ అయింది. అండ్ 2012లో దే హ్యావ్ స్టార్టెడ్ దిస్ కన్స్ట్రక్షన్, అండ్ దే ఆర్ ప్లానింగ్ టు ఎక్స్టెండ్ ఇట్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో. చూద్దాం ఎంతవరకు ఎక్స్టెండ్ అవుతుందో, బట్ pretty much sure that they'll extend it to the like old city, చార్మినార్, ఇక్కడికి కూడా పెడితే ఇట్ విల్ బి మచ్ ఈజీ. ట్రావెలర్స్కి కానీ, కొత్తగా హైదరాబాద్ ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చిన వాళ్ళు కానీ, ఇట్ విల్ బి ఈజీ ఫర్ దెమ్. సో ఇది ఆల్ అబౌట్ ద మెట్రో స్టేషన్. నెక్స్ట్ వీడియోలో హైదరాబాద్ ఎయిర్పోర్ట్, శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఎలా డెవలప్ అయింది, దానికి కావాల్సిన లైక్ దానికి ఉన్న రీజన్స్ ఏంటి, డిఫరెంట్ ఫ్యాక్టర్స్ మీద డిస్కస్ చేద్దాం. ఇది నా ఫస్ట్ వీడియో. ఎఫర్ట్ అయితే పెట్టా, ఎలా వచ్చిందో మీరే కమెంట్ చేసి చెప్పండి. ఏమన్నా ఇంప్రూవ్మెంట్స్ చేసుకోవాలా అనేది కూడా కమెంట్ చేయండి, సో దట్ ఐ కెన్ ఇంప్రూవ్ మై సెల్ఫ్ ఇన్ ద సెకండ్ వీడియో. అండ్ తప్పకుండా నాకు ఎంకరేజ్మెంట్లా ఉంటుంది. లైక్ చేసి ఈ వీడియోని ఎవరికైనా షేర్ చేయండి. అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ తీసుకొస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ ఇప్పటిదాకా చూసినందుకు.